ఎందుకు నా జీవితంలో దేవుడు నష్టం గుండా తీసుకెళ్తాడు? ఎందుకు నా జీవితంలో అనారోగ్యం కూడా తీసుకెళ్తాడు? ఎందుకు నా జీవితంలో యాక్సిడెంట్స్ గుండా తీసుకెళ్తాడు? ఎందుకు నా జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులను, అంచనాలు తారుమారయ్యే పరిస్థితులు ఎందుకు దేవుడు అనుమతిస్తాడు అనేది ప్రతి దేవుని బిడ్డ జీవితంలో ఏదో ఒక టైంలో ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు అనేది తప్పు కాదు, మనం తెలుసుకోవాలి అసలు ఎందుకు ఆ పరిస్థితులు దేవుడు తీసుకొస్తాడు. ఈరోజు మూడో కారణం మనం చూస్తాం. కీర్తనం 46. నిజంగా ఎర్ర సముద్రాన్ని దేవుడు ఎందుకు అనుమతించి ఉండొచ్చు? అసలు ఎర్ర సముద్రం ముందు ఆ వెనుకల ఫరో సైన్యం చుట్టూ దిగ్భ్రాంతి కలిగించే పరిస్థితులు, అన్ని వైపుల తలుపులు మూసేసి, అన్ని వైపుల అవరోధాలు తీసుకొచ్చి, అన్ని వైపుల సమస్యను ముదరగొట్టి ఎందుకు దేవుడు వారిని ఆ ప్రాంతం తీసుకొని వచ్చాడు? చాలాసార్లు మనకు సందేహం వస్తుంది, ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు నా జీవితంలోని. ఈరోజు ఆ ప్రశ్నకు జవాబు చూద్దాం. ఈరోజు ప్రియ సహోదరి సహోదరా, నీకు ఈ ప్రశ్నతో దేవుని మందిరికి వచ్చి ఉంటే జవాబు నేరుగా దేవునితో మాట్లాడుతున్నాడు. 46వ కీర్తన 10వ వచనం అందరం కలిసి చదువుదామా? 46:10. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతునగుదును, భూమి మీద నేను మహోన్నతుడను. దేవుని యొక్క అతి గొప్ప వారం, హృదయాభిలాష, క్రైస్తవ జీవిత పరమార్థం. ఒక్క లైన్లో చెప్పాలి అంటే బాగా జాగ్రత్తగా వినండి. క్రైస్తవ జీవిత ఉద్దేశం, జీవిత పరమార్థం ఏంటి అంటే, మొదటి కారణం, ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, మన దేవుడు ఎవరో మనము తెలుసుకోవాలి. వి నీడ్ టు నో హూ అవర్ గాడ్ ఈజ్. మీరు అనొచ్చు, అదేంటండి నా దేవుడు ఎవరో తెలుసుకోవడం అంత పెద్ద సబ్జెక్టా అని. అదంత పెద్ద సబ్జెక్టా అని మనకు కొన్నిసార్లు డౌట్ రావచ్చు. పిహెచ్డి చేసిన పౌలు భక్తుడు అంటాడు, నా దేవుని ఎరుగుటకును ఆయన పునరుద్ధానపు శక్తి ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నేను పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అంటే ఈయన ఎవరు? ఎల్కేజీ బ్యాచ్ కాదు, ఇల్లిటరేట్ బ్యాచ్ కాదండి. ఆ దినాల్లో గమాలియల్ యూనివర్సిటీ నుండి పిహెచ్డి టాపర్, ధర్మశాస్త్రాన్ని మొత్తం నమిలేసి జీర్ణించేసుకున్నవాడు, అవపాసన పట్టినవాడు, ధర్మశాస్త్రం గురించి కంఠోపాఠంగా లెక్చర్ ఇస్తే దద్దరిల్లిపోయింది సభ. అట్లాంటి వాక్ పటిమ కలిగిన ధర్మశాస్త్ర కోవిదుడైన పౌలు భక్తుడు అంటాడు, నేను ఆయన పునరుద్ధాన బలం ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తాన్ని ఏం చేస్తాను? పెంటతో సమానంగా ఎంచుకుంటూ తెలుసుకోవాలి. ఈరోజు నేరుగా దేవునితో మాట్లాడుతున్న ప్రశ్న ఏంటంటే, ఎర్ర సముద్రాలు ఎందుకు దేవుడు అనుమతించాడని ఆలోచిస్తున్నావా? నా జీవితంలో అనారోగ్యాన్ని దేవుడు ఎందుకు అనుమతించాడని ఆలోచిస్తున్నావా? నా జీవితంలో యాక్సిడెంట్ ఎందుకు అనుమతించాడని ఆలోచిస్తున్నావా? నా జీవితంలో మరణ వార్త ఎందుకు అనుమతించాడని ఆలోచిస్తున్నావా? నా జీవితంలో పలాని ప్రాంతంలో లాస్ ఎందుకు అనుమతించాడని ఆలోచిస్తున్నావా? నా జీవితంలో ఈ సమస్యను ఎందుకు అనుమతించాడని ఆలోచిస్తున్నావా? దైవం ఎక్కడున్నాడు? వేర్ ఇస్ గాడ్? ఇవన్నీ జరుగుతూ ఉంటే నా దేవుడు ఎక్కడున్నాడని ప్రశ్నిస్తూ దేవుని మందిరంలో కూర్చున్నావా? ఆన్లైన్లో వాక్యం వింటున్నావా? ఒక శుభవార్త ఏంటంటే, ప్రభు అనుమతించిన దానికి అంతటికి కారణం ఏంటంటే, నేను ఊరకుండుడి, నేనే దేవుడనని. ఇప్పుడు దేవుడు ఎవరో తెలుసుకోవడానికి కొరకు దేవుడు సమస్త పరిస్థితులు ఏం చేస్తున్నాం మన జీవితంలో అనుమతిస్తున్నాడు. అయితే ఈరోజు ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, యోహాను భక్తుడికి తెలీదా దేవుడెవరో? దేవుడెవరో యోహాను భక్తునికి తెలీదా? చాలాసార్లు మనకు అనుకునే డౌట్ ఏంటంటే, ఎందుకు తెలియదండి? ఎవరో అన్యుడు కాదు, లేకపోతే అన్య ప్రవక్త కాదు, లేకపోతే యూదేతరుడు కాదు, తను ఎవరు? సాక్షాత్తు యేసు ప్రభు వారికి సొంత రక్త బంధువు, హిస్ బ్లడ్ రిలేటివ్. రక్త బంధువుల కంటే ఎక్కువ తెలుసా అండి వేరే వాళ్ళకి? రక్త బంధువు తెలీదా అంటాం. ఈరోజు సమస్య ఇక్కడే ఉత్పన్నం అవుతుంది. సమస్య స్టార్ట్ అయ్యేదే ఇక్కడ. మీరు అనొచ్చు, అదేంటండి గర్భంలో ఉన్నప్పుడే వైబ్రేషన్స్ పసిగట్టగలిగిన వ్యక్తికి దేవుడు గురించి యేసు ప్రభు ఏంటో మెస్సయ్య ఏంటో తెలియదంటారా అంటే, యోహాను సువార్త 1:31 వచనం చదువుదామా? యోహాను సువార్త 1:31, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1:31. క్విక్లీ అందరం కలిసి చదువుదాం. నేను ఆయనను ఎరుగనైతిని. అక్కడ ఆపుదాం, గాని తర్వాత లేండి. దానికంటే ముందు ఏముంది? నేను ఆయనను ఎరుగనైతిని. మన భాషలు చెప్పమంటారా? యేసు ప్రభు ఎవరో నాకు తెలీదు. మీరు అనొచ్చు, అయ్యో పాపం పిల్లొడుగున్నప్పుడు అలా అపార్థం చేసుకున్నాడేమో అంటే, దాని ముందు వచ్చిన చదువుదామా? 29:30. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో
జాగ్రత్త వినండి. లోక పాపను మోసుకొని పోవు దేవుని, ఈ మాట చెప్పిన తర్వాత లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని కాన్ఫిడెంట్గా చెప్పాడు. నెక్స్ట్ లైన్ 30. ఇప్పుడు అది కాకుండా అంతటితో ఆగిపోలేదండి. ఈయన అండర్స్టాండింగ్ దేవుని గురించి ఎంత రేంజ్కి వెళ్తుందంటే, ఈయన లోక పాపం మోసుకొని దేవుని గొర్రె పిల్ల అని చెప్పడమే కాదు, ఇంకొక అడుగు ముందుకేసి అంటాడు, నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేను ఎవరి గురించి చెప్పితినో. అంటే ఈయన ఎవరో కాదండి, నాకంటే ప్రముఖుడు, నాకంటే ఉన్నతుడు, ఆయన చెప్పుల వారు ముట్టడానికి కూడా నేను యోగ్యుణ్ణి. అబ్బా, ఎంత తగ్గింపు, ఎంత దేవుని గురించి అవగాహన. లోకపాపం మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల అని ప్రకటించిన అంత గొప్ప అవగాహన కలిగిన వాడు కదా. అది సరిపోదన్నట్లు నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి అని చెప్పిన వాడు కదా. నాకంటే ముందుండేవాడు అన్నాడు కదా, నాకంటే ప్రముఖుడు అన్నాడు కదా, ఆయన చెప్పుల వారు విప్పడం కూడా యోగ్యత లేదన్నాడు కదా. మరి 31 ఏమంటాడు? నేను ఆయనను ఎరగనైతని, ఐ డోంట్ నో హిమ్. మరి నువ్వు ఎందుకున్నావు అని అడుగుతారు కదా నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి సడన్గా, ఆయన ఎవరో నాకు తెలియదు అంటే, మరి నువ్వు ఎందుకున్నావు ఇక్కడ అంటున్నాను మీరు నెక్స్ట్ క్వశ్చన్. ఆయన అడుగుతా, ఆయన ఏమంటాడు? కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుటకు వచ్చిదనని మీరు నాకు తెలుసు. ఈ క్వశ్చన్ అడుగుతారు నన్ను మీరు. అవునయ్యా బాప్తిసం యోహాన్, మరి నువ్వు ఎందుకున్నావు? నాకు తెలియదు అని చెప్తే మరి నువ్వు ఎందుకున్నావు అని అంటారు మీరు. కాబట్టి నేను ఆయన కొరకు ఆయనకు బాప్తిసం ఇవ్వడానికి వచ్చాను. నా పేరు అది పెట్టుకున్నాను. ఏం పేరు పెట్టుకున్నా? జాన్ ద బ్యాప్టిస్ట్. అంతే. ఎందుకు వచ్చామంటే జాన్ ద బ్యాప్టిస్ట్ బాప్తిసం ఇవ్వడానికి వచ్చాను. మీరు అనొచ్చు, బ్రదర్ ఒక్కసారి చెప్తే మనం చూసి చూడనట్టు వెళ్ళిపోవాలని. నెక్స్ట్ 33 చదువుదాం రండి. ఒక్కసారి చెప్తే సరే అండి, రెండోసారి చూద్దాం. నేను ఆయనను ఎరగనైతిని గాని నీళ్ళలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపిన వాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూచుతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడని. అయ్యా నాకు ఇంకా డౌట్ ఉండే. అయితే నేను ఇళ్ళబడ్డప్పుడు మీరు అడగవచ్చు నెక్స్ట్ క్వశ్చన్, అట్లట బాప్తిసం ఇచ్చావు, మరి నీకేం తెలియకుండానే ఇచ్చావా? మనం కూడా అంటాం కదా. ఫస్ట్ లైన్ చూడండి, నేను ఆయనను ఎరగనైతిని అని. మందిరికి ఎవరైనా బ్యాప్టిజంకి వస్తే మనం ఏం చెప్తాం? ఉత్తగా ఇచ్చేస్తామండి బ్యాప్టిజం. ఉత్తగా ఇచ్చే బ్యాప్టిజం ఆ పాస్టర్లు కూడా ఉన్నారులేండి, కానీ నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఐఎమ్ నో వన్ టు కామెంట్ అబౌట్ దట్. మన దగ్గరికి వస్తే లైఫ్ టెంపుల్కి బ్యాప్టిజంకి ఎంత పక్కా స్క్రూటినీ ఉంటుందంటే, మనం కూడా త్వరలో ప్రభుత్వం అయితే మనం బ్యాప్టిజమ్స్ కలిగి ఉంటాం. ప్లేస్ కొరకు చూస్తున్నాం, ప్రేయర్ చేయండి గట్టిగా. ఖచ్చితంగా మన దగ్గర 3 సెషన్స్ ఉంటాయి. కౌన్సిలింగ్ ఉంటుంది, రిగరస్గా రక్షణ గురించి, నిశ్చయత గురించి కంప్లీట్గా డ్రిల్లింగ్ జరుగుతుంది. అవన్నీ అయిన తర్వాత నిర్ధారణ వచ్చిన తర్వాత, వాక్యపు నిర్ధారణ తర్వాత, నిశ్చయత తర్వాత ఏం చేస్తాం? బాప్తిసం ఇస్తాం. అంత ఈజీగా బాప్తిసం ఇచ్చే సీను లేదు. ఒకవేళ నువ్వు లైఫ్ టెంపుల్లో బాప్తిసం తీసుకోబోతున్నావంటే, ఒక మెంబర్ అయితే భావితరాల గురించి చింతించాల్సిన అవసరమే లేదు. పక్కా దాని విషయంలో తిరుగులేదు. ఖచ్చితంగా వాక్యం సంపూర్ణంగా సమగ్రంగా ఉన్నట్లుగా సత్య సువార్తను అనుభవ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత రక్షణ కార్యం నిమిత్తమై స్పష్టత పొందిన పిమ్మట బాప్తిజం ఇస్తాం అందరు. అలాంటిది ఇక్కడ బాప్తిజం యోహాన్ అంటాడు, ఆయన ఎవరో నాకు తెలియదు. మరి ఎట్లా ఇచ్చావయ్యా బ్యాప్టిజం? ఎట్లిచ్చావు బ్యాప్టిజం అంటే పైనుంచి ఒక రికమెండేషన్ వచ్చింది. ఎవని మీద ఆత్మ దిగి వచ్చునో అతడే బాప్తిజం మామూలు నీళ్ళతో కాదు ఆయన ఇచ్చేది, పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడు అని పైనుంచి ఒక రికమెండేషన్ వచ్చింది. కాబట్టి వెంటనే ఏం చేశాను? నేను విధి చూపించా. అంటే ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే, అదేంటయ్యా అనుభవాల తర్వాత కూడా నీకు ఆయన ఎవరో తెలీదా అంటే, ఆయన గురించి నాకు కేవలం థియరిటికల్ నాలెడ్జ్ మాత్రమే ఉంది. ఆయన గురించి నాకు కేవలము ఈ యొక్క అవగాహన, కేవలము ఆ యొక్క సమాచారం మాత్రమే నా దగ్గర ఉంది. ఇతరులు చెప్పారు కాబట్టి నేనేం చేశాను? నేను నమ్మాను. ఐ డోంట్ నో హిమ్ పర్సనలీ. వ్యక్తిగతంగా ఆయన ఎవరో నాకు తెలియదు. నేను ఆయనను ఎరుగనైతిని. ఐ న్యూ హిమ్ నాట్. ప్రియ సోదరి సోదర, చాలాసార్లు మనకున్న సమస్య ఇదే. ఎప్పుడైతే మనం దేవుని గురించిన అనుభవ జ్ఞానంలోకి రామో, మూడో సమస్య అనాటమీ ఆఫ్ డౌట్. ద థర్డ్ రీజన్ ఫర్ డౌట్ ఏంటంటే లిమిటెడ్ పర్సెప్షన్, పరిమితి గల అవగాహన. అంటే మనం దేవుని గురించి టోటల్గా తెలుసుకోమండి, అక్కడక్కడ బిట్స్ అండ్ పీసెస్గా తెలుసుకుంటాం. బిట్స్ అండ్ పీసెస్గా తెలుసుకునేసరికి మనకేమవుతుందంటే దేవుని కార్యాలు కానీ,
దేవుని వాగ్దానాలు కానీ, దేవుని యొక్క కార్యాచరణ కానీ, దేవుడు మన చేత అనుమతించే పరిస్థితులు కానీ మనం వెంటనే అపార్థం చేసుకుంటాం. ఉదాహరణ చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకు మనం కలవరపరచబడతామంటే, బాగా వినండి, మనము ఈ లిమిటెడ్ పర్సెప్షన్తో, పరిమితి గల అవగాహనతో మనం దేవుని కార్యాలను, దేవుని వాక్యాన్ని, వాగ్దానాలను కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి అపార్థం చేసుకుంటాం. ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్ళి ఆశపడతా ఉన్నా. ఇప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడా లేదా? లాజరు విషయమై మరియా మార్త అయ్యా అనారోగ్యంతో ఉన్నాడు అని చెప్పినప్పుడు దేవుడు వెంటనే వర్తమానం పంపించాడు. ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, మనుష్య కుమారుడు దీని ద్వారా మహిమపరచుట కొరకే. ఈ మరణం కొరకు వచ్చింది కాదు అంటే వెంటనే మన లిమిటెడ్ పర్సెప్షన్తో ఇంటర్ప్రిటేషన్ రాస్తాం. ఏమని? నా తమ్ముడు చావడు. ఇప్పుడు ఇది వాక్యం ప్రకారం కరెక్టా కాదా? ఏంటండి ఇంత సైలెంట్ అయిపోయారు? కరెక్ట్ అనే వాళ్ళు చేతండి. తప్పొప్పులు ఏం లేవులేండి. ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు అంటే ఇప్పుడు లాజరు చావడు, ఇది కరెక్టా కాదా? కొంతమంది స్మార్ట్ ఉన్నారు, గోపిల్ టైప్. ఇటు వస్తే అటు జంపవచ్చు, ఇటు వచ్చే అటు జంపవచ్చు, లేకపోతే సైలెంట్ కూడా ఎట్లా నువ్వు చెప్తావు కదా చెప్పు అని. ఇప్పుడు లాజికల్గా ఆలోచిస్తే అండి, మానవ జ్ఞానం ప్రకారం ఆలోచిస్తే ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు అంటే లాజర్ చావద్దు, అంతేనా? ఇంకా మనం దుప్పటేసుకొని పడుకుంటాం ఏమని? ఖచ్చితంగా నా తమ్ముడు చావడు, ఇదైతే పక్క. సడన్గా డాక్టర్స్ వచ్చి న్యూస్ చెప్పారు, ఏమని? మీ తమ్ముడు ఇక్కడ లేడు అని. ఏమరా, ఏం మాట్లాడుతున్నావు? నా ప్రభు పంపించాడు మెసేజ్ అంటే, నిజం బ్రదర్, బీపీ చూడండి డెడ్, హార్ట్ టెంపరేచర్ చూడండి అయిపోయింది, ఊపిరి ఆడలేదు చూడండి మీరే, పల్స్ లేదు, హార్ట్ బీట్ లేదు, ఆక్సిజన్ సాచురేషన్ లేదు అంటే ఇవన్నీ వేస్ట్. నా ప్రభు వాగ్దానం ఇస్తే లేని వాటిని కూడా ఏం చేస్తాను? ఉన్నట్లుగా చేస్తాను. మీరే తప్పు చేసి ఉండొచ్చు అని కొన్నిసార్లు మనం డినయల్లో ఉంటాం. డినయల్ అంటే ఇది వార్త అబద్ధము అని. ఎప్పుడైనా మాట విన్నారండి? విన్న దుర్వార్త ఇది అబద్ధం అయిపోతే బాగుండని, ఇది ఒక కళగా మిగిలిపోతే బాగుండు అనిపిస్తుంది కదా. ఇప్పుడు లాజర్ గురించి ఆ వార్త వచ్చేసరికి అక్కజల్లెల పరిస్థితి కూడా అదే. దేవుడు చెప్పింది, మాట ఇచ్చిన వాడు మాట తప్పడానికి మానవుడు కాదు. ఇవన్నీ కొటేషన్స్ వస్తాయి అప్పుడు మనకు. కరెక్టేనా అండి? ఏం ప్రాక్టికలే కదా, ఏమన్నా లేనిది చెప్తున్నానే ఏంటి? ఇవన్నీ వాస్తవాలే. ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు ఒక షాక్లోకి వెళ్తాం. ఎప్పుడు? బాడీ పైకి లేపి తీసుకొని సమాధి చేస్తూ ఉంటే, వద్దు ఆగండి, మా బ్రదర్ చనిపోలేదంటే పిచ్చి పట్టిందా నీకు? బాడీ తీసుకొని మోసుకొని పోతూ ఉంటే అప్పుడు రియాలిటీ స్ట్రైక్ అవుతుంది. నేను నమ్మిన దేవుడు. ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, ఏమని? ఎక్కడో తేడా కొడుతుంది. ఇప్పుడు ఎక్కడెక్కడ తేడా అనాలిసిస్ స్టార్ట్ అవుతుంది. నేను అర్థం చేసుకున్న తప్పేమో, ఫస్ట్ వెంటనే దేవుని నిందించాం. నేను అర్థం చేసుకున్న తప్పేమో, తర్వాత నేను విని తప్పేమో. ఆ లెటర్ తెచ్చినాడు తప్పు తెచ్చినట్టున్నాడు పాపం. ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదని మధ్యలో ఏమైనా రాశారా? పోస్ట్ మ్యాన్ నువ్వు రాసిన లెటర్స్, లేదా యేసుప్రభువే రాశాడా? లేదా యేసుప్రభు మాట ఇచ్చి మరి ఏమవుతుంది ఇంతకీ? లేదా ఆయన దేవుడేనా? ఈస్ ఈ రియల్ గాడ్? మాట ఇచ్చిన వాడు ఆయన దేవుడేనా? ఈరోజు మాట తప్పాడు కదా అనమండి. ఇక్కడ మన జీవితాల్లో ఎర్ర సముద్రాల ముందు నిలబడ్డప్పుడు మనకు కూడా వచ్చే సందేహం ఏంటంటే, ఎందుకయ్యా ఇదంతా చేస్తున్నావు? వై ఆర్ యూ డూయింగ్ ఆల్ దిస్? ఇవంతా ఎందుకు చేస్తున్నావు? నువ్వు వాగ్దానం ఇచ్చావు, విడుదల కలిగించావు, 10 అద్భుతాలు చేసావు, భయంకరమైన ఫరో యొక్క బానిసత నుంచి మనం బయట విడిపించి మనం తీసుకొచ్చింది ఎక్కడ తీసుకొచ్చావు మమ్మల్ని? ఎర్ర సముద్రం తీసుకొచ్చావు ప్రభువా. సరే, తీసుకొచ్చిన తర్వాత ఈ సమస్య కొద్దిగా లేటుగానే హ్యాండిల్ చేస్తావేమో అంటే ఇంకా టెన్షన్ ముద్రగొట్టడానికి వెనకాల ఎవరు పెట్టావు? ఫరో సైన్యాన్ని పెట్టావు ప్రభా. ఇది నీకు న్యాయమా? గుండె అయిపోతుందేమో ప్రభా, బీపీ షూటప్ అవుతుంది ప్రభా. చుట్టూ టెన్షన్ మూమెంట్స్ పెట్టి ఇంకా రసవత్తంగా చేస్తున్నావు కదా నాయన. టెన్షన్ సరిపోదన్నట్లు ముందేమో ఫరోస్, వెనకలేమో ఫరోస్ సైన్యం, ముందేమో ఏం చేస్తున్నావు ప్రభా? వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్? ప్రభు ఒకటే మాట అంటున్నాడు, ఊరకుండుడి, నేనే దేవుడనని. యూ షుడ్ నో హూ ఐ యామ్. నేనెవరో నువ్వు తెలుసుకోవాలి. మరియా, మార్తా, లాజరు, నేనెవరో నువ్వు తెలుసుకోవాలి. బాప్తిసం ఇచ్చి యోహాను, నేనెవరో నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు
బంధువు అయితే సరిపోదు, నా గురించి ప్రవచనాలు చెప్తే సరిపోదు, పైనుంచి దేవుడు ఆమోదించాడు కాబట్టి బాప్తిజం ఇస్తే సరిపోదు, నేనెవరో నువ్వు తెలుసుకోవాలి. అదేంటి ప్రభా తెలుసుకుందామని వెయిట్ చేస్తూ ఉన్నాడు. లెటర్ వచ్చింది. ప్రభు యొక్క వాకడ గురించి యెషయా భక్తుడు చెప్పిన మాట, యేసు ప్రభు లూకాసు వార్త 4:18 చెప్పిన మాట, యేసు ప్రభు వారి గురించి ఒకటే మాట, బీదలకు సువార్త ప్రకటించుటకును బందీలైన వారిని, చెరలో ఉన్న వారిని విడిపించుటకు. అవును కదా ప్రభా, మరి ఇంటర్ప్రిటేషన్ ఏంటి? త్వరగా చెప్పండి, ఇంటర్ప్రిటేషన్ ఏంటండి? చెరలో ఉన్న వారిని విడిపించాలి. మరి ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చే యోహాన్ ఎక్కడ ఉన్నాడు? చెరసాల ఉన్నాడు. కాబట్టి టెక్నికల్గా బై డిఫాల్ట్ త్వరగా చెప్పండి, డెలివరీ డేట్ త్వరగా రావాలి, బయటకు వెళ్ళిపోయే డేట్ త్వరగా రావాలి. ప్రతి ములాఖత్ వెయిట్ చేస్తూ ఉన్నాడు. ములాఖత్ వచ్చి వెళ్తున్నామా, బయటకు వెళ్తున్నామా, యేసు ప్రభు వస్తున్నాడా, విడుదల కలిగిస్తున్నాడా అంటే గుట్టు చప్పుడు లేదు. ఇప్పుడు డౌట్ వచ్చింది, ఇంతకీ పిలిచింది ఏంటి, చేసింది ఏంటి? నేను ఏ దేవుని ప్రకటించా, ఏ మెస్సయ్యాని ప్రకటించా? హూమ్ డిడ్ ఐ ప్రీచ్ సో ఫార్? డిడ్ ఐ చీట్ పీపుల్? సరే, నా జీవితం పాడైంది, పాడుగాని ఇన్ని రోజులు నన్ను నమ్ముకొని నేను చెప్పిన మాట విన్న వాళ్ళ గురించి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఈ దేవున్నా నేను ప్రకటించింది? ఈ దేవుని గురించా నేను గొంతు చించుకొని అరణ్య యాత్రలు చేసింది? ఈ దేవుని గురించా? ఈ దేవుని గురించా చివరికి నా జీవితాన్ని అంతటినీ చెరసాల పాలు చేసుకున్నది? బాధ రాదంటారా? దుఃఖం రాదా? సందేహం రాదా? ఒకసారి ఆలోచించడం ఆరంభించి, ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన సత్యం. చెరలో ఉన్న వారిని విడిపించటకు విడుదల రాలే. ఒక మాట చెప్పి ముగిస్తా, విడుదల రాలే. ఒకరోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది. ఆఖరిగా లెటర్ తీసుకొని వచ్చారు. నీ తల తెగ నరకడం కొరకు బయట ఎవరు వెయిట్ చేస్తున్నారు? సోల్జర్స్ వెయిట్ చేస్తున్నారని. షాక్ ఇది. గొంతు తెగ నరుకుతారా? ఏం అన్యాయం చేశా నేను ఏం తప్పు చేశానని గొంతు తెగ నరకడానికి వస్తున్నారు. అది పోయి ఒక నాట్యం ఆడుతూ ఉంటే, ఒక 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 నాట్యం ఆడుతున్న పరిస్థితిలో నా తలను తీసుకొచ్చి అడిగితే అట్లాంటి తల తెగ నరకడానికి చేస్తూ ఉంటే యేసుప్రభు ఏం చేస్తున్నాడు? శ్మశాన నిశ్శబ్దం యేసుప్రభుది. యేసుప్రభు దుఃఖంలో తట్టుకోలేక శిష్యుని వదిలేసి అరణ్యంకి వెళ్ళిపోయాడు. మరి యేసుప్రభు బాధపడతా ఉన్నాడు, కానీ ఇక్కడ మాత్రం విడుదల రాలే. కత్తి తీసుకొచ్చారు, కళ్ళ ముందు చెరసాల్లో ఆఖరి తుది శ్వాస. విడుదల రాకపోగా తల ఏమైందండి? తెగ నరకబడింది. ఒకవేళ బాప్తిస్మ యోహాను పక్కన మనం ఉంటే ఒకటే మాట అంటాం, హీఈస్ అ ట్రాజెడీ, హీఈస్ అ ఫెయిల్యూర్. ఏ దేవుణ్ణి ప్రకటించాడో ఆయన ఆదుకోలేకపోయాడు, ఆయన నిస్సహాయుడైపోయాడు. విగత జీవిగా బాప్తిస్మిచ్చి యోహాన్ని విషాదంగా తన జీవితం అంతమయ్యేటట్లు తల లేని వ్యక్తిగా ఈ యొక్క ఆఖరి చూపులు కూడా చూసుకోవడానికి నోచుకోలేని స్థితిలో ఇంత దౌర్భాగ్యకరమైన పరిస్థితికి అప్పగిస్తాడు? అవసరం లేదా? మడ జ్ఞాపకం చేస్తా ఉన్న ప్రియ సోదరి సోదరా, దేవుని యొక్క వాక్పరిచర్య, వాగ్దానాలు, పిలుపు, ప్రభు చేసే ప్రతి కార్యం, ఒక మాట చెప్తాను, ఒక పొల్లు కూడా దేవుడు తప్పు చెయ్యడు. ఎంతమంది నమ్ముతున్నారండి?